నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్షన్ ఉన్న వాళ్ళు సార్క్రాట్ యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎస్, తీసుకోవచ్చండి. ఎందుకంటే సార్క్రాట్ తీసుకోవడం వల్ల మనకి స్టొమక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. అందుకనే బిఫోర్ ఫుడ్ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫెర్మెంటెడ్ ఇడ్లీ దోశ కుక్ చేస్తే అసలు యూజే ఉండదా అని అడుగుతున్నారు. ప్రొబయోటిక్స్ అయితే హీట్ చేయటం వల్ల చనిపోతాయి, కానీ ఫెర్మెంటేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే వస్తాయి. లైక్ ఫెర్మెంటేషన్లో ఫుడ్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ అవుతుంది, సో డైజెషన్కి ఈజీగా ఉంటుంది. అలాగే గట్ బ్యాక్టీరియాకి కూడా ఫర్దర్గా బ్రేక్ డౌన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే మా తెలంగాణలో తాడి చెట్టు, ఈత చెట్టు కళ్ళు తాగుతాము, ఈ కంబుచా కూడా అలాంటిదేనా అని అడుగుతున్నారు. తాటికల్లు, ఈత కల్లులో ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, సో గట్కి అంత ఎఫెక్టివ్ కాదు. కానీ ఈ కంబుచాలో మాత్రం ఆల్కహాల్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది.